మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధాత్రి వాళ్ళ అత్తయ్య రాగిణితో చెప్తూ ఉంటుంది, కేదార్ వరుస పెట్టి పిలిస్తే కౌశికి అక్క కాలేదు, ఒకటే రక్తం కాబట్టి అక్క ఏంది అని జగదాత్రి అంటూ ఉంటే, నువ్వు గొంతెత్తి అరిచినంత మాత్రాన కేదార్ సుధాకర్ కొడుకైపోడు అని రాగిని చెప్తూ ఉంటుంది. సుధాకర్ మామయ్య కూడా తనే అంగీకరించాడు, సుహాసిని గారు తనే మొదటి భార్య అని గుడిలో అంగీకరించాడు. ఇక మీరేంది చెప్పేది అని ధాత్రి చెప్తూ ఉంటే, అయినా సుహాసిని కొడుకే ఈ కేదారని నిరూపించుకోవాలి కదా, నిరూపించుకున్నారా? సుహాసిని కొడుకే ఈ కేదారని ప్రూఫ్స్ ఉన్నాయా అని రాగిని అడుగుతూ ఉంటే, నిరూపించుకుంటాం అని ధాత్రి చెప్తుంది. సరే, 2 నెలల గడువిస్తున్నాను, ఈ లోపల మీరు నిరూపించుకోవాలి, నిరూపించుకోలేకపోతే మీరు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని రాగిని చెప్తుంది. నిరూపించుకుంటాం, నిరూపించుకోలేకపోతే మేమే వెళ్ళిపోతాం అని ధాత్రి చెప్తుంది. ఇక రాగిని సరేనని చెప్పి నిషి దగ్గరికి వెళ్తుంది. నిషి ఏమంటుంది అని అడుగుతూ ఉంటే, 2 నెలల్లో సుహాసిని కొడుకు కేదారని నిరూపించుకుంటారంట, లేకపోతే బయటికి వెళ్ళిపోతారంట అని చెప్తూ ఉంటే, అయితే ఈ 2 నెలల్లో ఎటువంటి ఆధారాలు దొరకకుండా నేను జాగ్రత్త పడతాను అని నిషిక చెప్తుంది. సరే, నేను మీ అత్తయ్య వాళ్ళకి చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోతాను అని రాగిని అంటుంది. ఇక రాత్రి అవుతుంది. ధాత్రి గార్డెన్లో నిలబడి ఈ రాగిని మాట్లాడిన మాటలని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే కేదార్ అక్కడికి వస్తాడు. ఏంటి ధాత్రి, మీ అత్తయ్య అన్ని మాటలు మాట్లాడినా నువ్వు అలా మాట్లాడటం, నువ్వు మాట్లాడకపోయి ఉంటే ఇలా బాధపడేదానివి కాదు కదా అని కేదార్ అడుగుతూ ఉంటాడు. లేదు కేదార్, నేను అలా మాట్లాడకపోయి ఉంటే 2 నెలల సమయం వచ్చి ఉండేది కాదు, ఈ 2 నెలల్లో మనం నిరూపించుకోవాలి అని ధాత్రి చెప్తుంది. అలాగే ధాత్రి అని కేదార్ కూడా అంటాడు. అప్పుడే సాధు నాయక్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఇక అంతకుముందే ఇన్స్పెక్టర్ గోపి చనిపోయిన ఫోటోని వాట్సాప్లో ధాత్రి చూస్తుంటుంది. జై హింద్ సార్, ఇప్పుడే ఫోటోని చూసాం అని చెప్తూ ఉంటారు. అతను చనిపోయాడు, అక్కడ ఏం జరుగుతుందో మీరు వెళ్ళి మొత్తం కూడా తేల్చేయాలి అని చెప్తూ ఉంటే, అలాగే సార్, మేము రేపు బయలుదేరి వెళ్తాం అని ధాత్రి కేదార్ లేక ఫోన్ కట్ చేస్తారు. అక్కకి స్కూల్ పని మీద వెళ్తున్నట్టు చెప్పి వెళ్దాం ధాత్రి అని కేదార్ చెప్తాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే కిరణ్, రమ్య, మేఘన, కార్తికి ఇంటిని చూస్తుంటారు. అసలు లాక్డౌన్ వెళ్ళిపోయి 2 ఇయర్స్ అయ్యింది కదా, మీరు ఇంకా ఎందుకు మాస్కులు పెట్టుకుని తిరుగుతుంటారు అని మేఘన అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరే ఇదంతా వెనకుండి చేయిస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే ముందు జాగ్రత్తగా ఇలా మాస్కులు పెట్టుకున్నాం అని ధాత్రి చెప్తుంది. అంటే భయపడి పెట్టుకున్నారా అని మేఘన అడుగుతూ ఉంటే, మేఘన చిప్స్ తింటూ ఇదంతా అడుగుతూ ఉంటుంది. చూడు మేఘన, భయపడి కాదు, మనం జాగ్రత్తగా ఉండాలి కదా, అసలు అండర్ కవర్ ఆపరేషన్ అంటే ఏంటో నీకు తెలుసా అని కేదార్ అడుగుతూ ఉంటాడు. నువ్వు కూడా ఎందుకైనా మంచిది మాస్క్ పెట్టుకో అని ధాత్రి చెప్తుంది. నేను పొద్దున్నే లేచి మేకప్ వేసుకొని స్కిన్ కేర్ చేయించి అంత చేసుకున్నది, ఇప్పుడు మాస్క్ పెట్టుకొని తిరగటానికి అమ్మో నాకేం అవసరం లేదు అని, అయినా అండర్ కవర్ ఆపరేషన్ అంటే నాకెందుకు తెలీదు, చెప్తా చూడు అని మేఘన చెప్తూ ఉంటే, నువ్వేం అంత కష్టపడడం అవసరం లేదు, నువ్వు తింటూ ఉండు అని ఇక జేడీ చెప్తుంది. నేను కష్టపడటం ఇష్టం లేదని ఎవరైనా నీతో చెప్పారా ఏంటి అని మేఘన కేడీ వైపు చూసి అడుగుతూ ఉంటే, అమ్మని ఇది మళ్ళీ నన్ను ఇరిగించే ప్రయత్నం చేస్తుంది అని కేడీ అనుకుంటాడు. ఇక తప్పించుకొని వెళ్ళిపోవాలి అని వెంటనే కేడీ అయితే లోపలికి వెళ్తూ ఉంటాడు. కేదార్ ఆగు ఆగు, నేను వస్తున్నాను అని మేఘన కూడా వెనకాలనే ఇక పరిగెడుతూ ఉంటుంది. ఇక జేడీ అయితే వాళ్ళనే కోపంగా చూస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తారు. వాచ్మెన్ మహేష్ అయితే అక్కడికి వస్తాడు. మహల్లోకి వెళ్తున్న జేడీ ఒక్క క్షణం ఆగిపోతుంది. మహేష్, ఆ ఇన్స్పెక్టర్ గోపి ఎలా చనిపోయాడు అని అడుగుతూ ఉంటుంది. ఏమోనమ్మా, నేను నిద్రపోతూ ఉంటే అర్ధరాత్రి ఆ భూపతి వచ్చి ఇన్స్పెక్టర్ గోపి చనిపోయాడు అని చెప్పాడు, నాకైతే ఏమీ తెలీదు అని మహేష్ అంటాడు. ఇంతకీ ఈ భూపతి ఎవరు అని జేడీ అడుగుతూ ఉంటే, మహల్కి కొత్తగా వచ్చిన వంటవాడై ఉంటాడమ్మా, వెళ్ళి తీసుకొస్తాను అని వెళ్తాడు. ఇక కేడీ సోఫాలో కూర్చొని ఉంటాడు. వెంటనే జేడీ కూడా కేడీ పక్కనే కూర్చోబోతూ ఉంటుంది. ఏ జరుగు అని జేడీని తోసేస్తుంది. కేడీ పక్కన మేఘన కూర్చుంటుంది. అక్కడ కూర్చోవచ్చు కదా అని జేడీ అంటూ ఉంటే, అక్కడ కేడీ ఉండడు కదా అని మేఘన చెప్తుంది. ఇక జేడీ అయితే కోపంగా మేఘన వైపే చూస్తూ ఉంటుంది. కేడీ ధాత్రిని చూసి బాగా కంగారు పడతాడు. అప్పుడే వాచ్మెన్ మహేష్ భూపతి వేషంలో ఉన్న మీనాన్ని వంటవాడిగా తీసుకొని అక్కడికి వస్తాడు. నువ్వేనా భూపతి అంటే, ఇన్స్పెక్టర్ గోపి చనిపోయినప్పుడు మొదటగా చూస్తుంది నువ్వే కదా, ముఖానికి మాస్క్ పెట్టుకున్నావు, ఎందుకు పెట్టుకున్నావు,
తీ అని జేడీ అడుగుతుంటే నువ్వెందుకు పెట్టుకున్నావు అని అడిగితే ఏం చెప్తావు జేడీ అని మేఘన అడుగుతుంది. చూడు మేఘన, నువ్వు కాస్త సైలెంట్గా ఉంటావా, నీకు అసలు తెలియకుండా ఉంది అని కేడీ చెప్తాడు. వంట చేసేటప్పుడు వేడి తగలకుండా ఉండాలని ఇలా ముసుగు వేసుకున్నాను అని మీనన్ అంటాడు. అప్పుడే మేఘన రమ్యని పిలుస్తుంది. ఏంటి అసలు విషయం వదిలేసి ఏదేదో ఎంక్వైరీ చేస్తుంది ఈ జేడీ అని మేఘన రమ్యని అడుగుతూ ఉంటుంది. జేడీ మేడం ఏం చేసినా దానికి ఒక లెక్క ఉంటుంది, మీరు కాస్త సైలెంట్గా ఉండండి మేడం అని రమ్య అంటుంది. మేఘన అయితే ఇక మౌనంగా తింటూ చూస్తూ ఉంటుంది. ఏంటి పోలీసులు నీ మొహం చూడకూడదా, నేను ఒకసారి చూడాలి తీ అని జేడీ అంటుంది. అవును తీ, ముందు తీ అని కేడీ కూడా తీయమని చెప్తూ ఉంటాడు ముసుగు. అప్పుడే మీనన్ ముసుగు తీస్తాడు. ఇక గడ్డం పెట్టుకొని మొగ్గం పైన కాలిన బొబ్బలు పెట్టుకొని ఉంటాడు. నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని నాకు తెలుసు జేడీ, అందుకే నేను ఒక అడుగు ముందుండి నా సేఫ్టీలో నేను వచ్చాను అని మీనన్ అయితే తన మొహం చూపిస్తూ ఉంటాడు. అవును మేడం, ఆ రోజు ఏం జరిగిందంటే అని మీనన్ చెప్తూ ఉంటాడు. ఆ రోజు జరిగిందంతా కూడా మనకి చూపిస్తూ ఉంటారు. ఆ ఇన్స్పెక్టర్ గోపి టార్చ్ లైట్ వేసుకొని అర్ధరాత్రి అసలు జేడీ మేడం ఇక్కడ ఏదో జరుగుతుంది, మీననే అన్నీ చేస్తాడని చెప్తోంది ఇక్కడ, కానీ నాకు నక్కరుపులు ఆ అరుపులు తప్పితే ఇంకేమీ కనిపించడం లేదు అని మొత్తం కూడా టార్చ్ లైట్ వేసుకొని వెతుకుతూ ఉంటాడు. అప్పుడే దేవ మీనను రౌడీలు ఒక చోట గుంట తవ్వుతూ ఉంటారు. ఇక్కడ ఏ ఆనవాళ్ళు కనిపించడం లేదు బాయ్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇన్స్పెక్టర్ గోపి వాళ్ళని చూసేస్తాడు. అరే మీనన్ మనుషులతో ఏదో చేస్తున్నాడే అని వీడియో తీస్తూ ఉంటాడు. అసలు ఆ ఇంజనీర్ చెప్పినట్లు పుట్టపక్కన స్థలంలోనైనా నీది ఉండాలి, లేకపోతే ఈ చుట్టుపక్కలైనా నీది ఉండాలి, కానీ ఎక్కడ లేదే, ఇంకా మనం ఎక్కడ గుంట తవ్వాలి అని అనుకుంటూ అప్పుడే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ వీడియో తీస్తున్న ఇన్స్పెక్టర్ గోపిని అయితే మీనన్ చూస్తాడు. దేవా అటు చూడు, వెంటనే వాడి సంగతి చూడు అని మీనన్ అంటాడు. ఇక వెంటనే దేవ అయితే ఇన్స్పెక్టర్ గోపి వెనక వైపు నుంచి వచ్చి రారా అని ఫోన్ని అతన్ని తీసుకొని మీనన్ దగ్గరికి వస్తాడు. రే నీ చావుకి ముహూర్తం ఇంకా 2 రోజులుంది, నీకు అంత లోపల ఇంత తొందర అయిందా ఏంట్రా, నువ్వు నా కంట్లో పడిన తర్వాత నిన్ను ప్రాణాలతో ఉండనిస్తానా, ఇక్కడ 100 ఏళ్ల నాటి నిధి ఉంది, ఆ నిధి కోసం నేను ఈ ఊరిని ఖాళీ చేస్తుంటే మీ జేడీ మేడం ఏంట్రా నాకు ఇలా తగులుకుంది, దేవా వీడి ప్రాణాలు పోవాల్సిందే అని మీనన్ చెప్తాడు. నిధి కోసం ఈ ఊరినే ఖాళీ చేయించావా, చూడు ఇప్పుడు మా జేడీ మేడం కంట్లో పడ్డావు కదా, ఇక నీ చావు నువ్వు చూసుకున్నట్లే, ఆ నిధి నీకు సొంతమవుదు, మా జేడీ మేడంకి నువ్వు ఖచ్చితంగా దొరికిపోతావు అని ఇన్స్పెక్టర్ గోపి అంటాడు. ఇక వెంటనే మీనన్ అతన్ని చంపేస్తాడు. ఇక్కడ దయ్యాలున్నాయని చెప్పి అందరినీ నమ్మిస్తూ నేను ఇంత కష్టపడుతుంటే జేడీ నువ్వు నాకు అడ్డుపడతావా, చూస్తూ ఉండు, నిన్ను కూడా నేనేం చేస్తానో అని మీనన్ అయితే గోపి ప్రాణాలు తీసేసి చెప్తూ ఉంటాడు. ఏంటి భూపతి నిన్నే అడుగుతుంది, అలా షాక్ అయ్యి అలా నిలబడిపోయావేంటి అని జేడీ కేడీ ఇక భూపతిని అడుగుతూ ఉంటే, ఆ రోజు రాత్రి నేను ఏదో అరుపులు వినపడటంతో వెళ్ళి చూసే లోపల అక్కడ ఇన్స్పెక్టర్ గోపి ప్రాణాలు లేకుండా పడి ఉన్నాడు, దెయ్యాలే ప్రాణాలు తీసేశాయి అని ఇక భూపతి వేషంలో ఉన్న మీనన్ స్టోరీ చెప్తూ ఉంటాడు. అక్కడ అనుమానాస్పదంగా ఎవరైనా తిరగడం చూసావా అని అడుగుతుంటే, లేదు దెయ్యమే ప్రాణాలు తీసింది, మీరు కాఫీ టీలు ఏమైనా తీసుకుంటారా అని భూపతి వేషంలో ఉన్న మీనన్ అడుగుతూ ఉంటాడు. ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళు అని మీనన్ను పంపించేస్తారు. ఖచ్చితంగా ఇన్స్పెక్టర్ ప్రాణాల వెనుక ఉన్నది మీనన్నే, కానీ ఇతనేమో చూడలేదని చెప్తున్నాడు. ఈరోజు రాత్రికే మనం వాళ్ళని పట్టుకోవాలి, సరే ఈ లోపల మనం ఊరంతా వెళ్ళి ఒకసారి చూసేసొద్దాం, రమ్య కిరణ్ ఆ వంట మనిషి మీద ఒక కన్నేసి ఉంచండి అని జేడీ చెప్తుంది. ఇక మీనన్ ఇదంతా వింటూ ఉంటాడు. చూడండి ఆ జేడీ వాళ్ళు ఊర్లోకి వస్తున్నారు, మన వాళ్ళని రెడీగా ఉండమని చెప్పు, జేడీ కేడీ ప్రాణాలు ఈరోజు ఎలాగైనా తీసేయాలి అని చెప్తూ ఉంటాడు ఫోన్లో. ఇక అలాగే పై అని చెప్తూ ఉంటారు. కౌశికి ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటుంది. నిషి అది చూసి కాచిని వైజయంతిని తీసుకొని గదిలోకి వెళ్తుంది. ఏందమ్మి అని అడుగుతూ ఉంటే, ఆ జగదాత్రి కేదార్లో కనిపించడం లేదే అని అడుగుతూ ఉంటుంది. స్కూల్లో ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి పొద్దున్నే వెళ్ళారు, రేపటికి కానీ రారంట అని వైజయంతి అంటుంది. అయితే కౌశికి వదిన ప్రెగ్నెన్సీ పోయేలా చేయడానికి మనకి ఇదే సరైన అవకాశం అని నిషి అంటుంది. వద్దమ్మి, మొన్ననే చూసావు కదా మనల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటైపోయింది, మిమ్మల్ని మళ్ళీ ఇంతలోపే మనమే ఇదంతా చేశామని తెలిస్తే మళ్ళీ గన్ను పెట్టి షూట్ చేసేస్తుంది, వద్దమ్మి అని వైజయంతి చెప్తూ ఉంటే, అసలు అత్తయ్య మనం కౌశికి వదిన ప్రాణాలు తీయటం లేదు, జస్ట్ ప్రెగ్నెన్సీ పోయేలా చేస్తాం, కౌశికి వదిని కింద పడేలా చేసామే అనుకోండి, అప్పుడు డాక్టర్ వస్తాడు, చెక్ చేస్తాడు, ప్రెగ్నెన్సీ పోయిందని చెప్తుంది, మీరే ప్రెగ్నెన్సీ పోగొట్టారు అని మాట్లాడడానికి కూడా లేదు, ఎందుకంటే
మనకెవరికి కౌశికి వదిన కడుపుతో ఉందన్న విషయం కూడా తెలియదు కదా, మన దగ్గర దాచిపెట్టారు కదా, అటువంటప్పుడు మన మీదకి ఆ నేరం ఎలా వస్తుంది చెప్పండి అని నిషి అంటుంది. అవునమ్మి, సూపర్గా ప్లాన్ చేసావు. ఇప్పుడు కాపాడడానికి ఆ జగదాత్రి కేదార్లు కూడా ఇంట్లో లేరు కదా, అలాగే చేద్దాం, అలాగే చేసేద్దాం అని వైజయంతి చెప్తూ ఉంటే, పైగా ఇప్పుడు కౌశికి వదిన కడుపు విషయం దాచిపెట్టినందుకు సుధాకర్ మామయ్యకి తెలిసిందే అనుకో, సుధాకర్ మామయ్య నమ్మకాన్ని కూడా కౌశికి వదిన కోల్పోతుంది. మనకి అన్ని విధాల లాభమే అని నిషి అంటుంది.